కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్ని. ఈరోజైతే మనం డిస్కస్ చేసేది వచ్చి ప్రతిసారి ఈ పంట గురించి కాకుండా ఈసారి ఎడ్యుకేషన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఎడ్యుకేషన్ అంటే మెయిన్ 10th వరకు ఎక్కడైనా ఒకటే. 10th తర్వాత ఏం ఎడ్యుకేషన్ తీసుకోవాలి అంటే ఈ అగ్రికల్చర్కి సంబంధించి మీరు 10th తర్వాత చాలా వేస్ ఉంటాయి. 10th తర్వాత మీరు డిప్లొమా చేయొచ్చు. డిప్లొమాలో అగ్రికల్చర్ చేయొచ్చు, వెటర్నరీ కూడా చేయొచ్చు. వెటర్నరీ సైడ్ ఉంటే వెటర్నరీ సైడ్ పోండి. డైరీ ఫార్మింగ్ అంటే ఇక్కడ కొన్ని కోర్సెస్ ఉంటాయి. ఓపెన్లో మదనపల్లిలో అయితే ఎన్జిఆర్ వొకేషనల్ కాలేజ్లో కోర్సెస్ ఉంటాయి. డైరీ ఫార్మింగ్ అని, ఆర్గానిక్వి సంబంధించినవి కానీ అవి అయితే 2 years కోర్సెస్ ఉంటాయి. ఇవి వచ్చి డైరీ కాలేజీ పేపర్ అనేది ఉండదు. కొన్ని అంటే నువ్వు ఓపెన్గా అయినా రాసుకోవచ్చు, ఆ కాలేజీకి పోయినా నేర్చుకోవచ్చు. ఆ ఎన్జిఆర్ కాలేజీలో అయితే కొన్ని కోర్సెస్ నువ్వు 3 years కోర్స్ చేసుకుంటే ఎప్పటికైనా బెస్ట్. 2 years కోర్సెస్ వల్ల అంత ఎక్కువ యూజెస్ ఉండవు. 3 years నువ్వు అగ్రికల్చర్లో డిప్లొమా చేసినావు అనుకో, డిప్లొమా కాలేజెస్ ఉంటాయి. కలికిరిలో కానీ, ఎస్వి యూనివర్సిటీలో కానీ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఉంటుంది. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. అక్కడ నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అటు సైడ్ అనుకోవచ్చు. అగ్రికల్చరే కాకుండా హార్టికల్చర్ కూడా ఉంటుంది, డిప్లొమా ఇన్ హార్టికల్చర్. అగ్రికల్చర్ అంటే సేద్యానికి సంబంధించినవి. హార్టికల్చర్ అంటే తోటలు, ఉద్యానవనాలు, మామిడి తోటలు, అరటి తోటలు, జామ తోటలు, అలాంటి తోటలు అన్నీ హార్టికల్చర్ కిందకు వస్తాయి. అగ్రికల్చర్ కిందకు వచ్చి టమాటా పంటలు, కూరగాయలకు సంబంధించినవన్నీ. కూరగాయలు అంటే అన్నీ అగ్రికల్చర్ కిందకి వస్తాయి. ఇంకా అలాగే డైరీ ఫార్మింగ్ కిందకి వచ్చినామనుకో, ఆవుల షెడ్లు, గొర్రెల పెంపకాలు, అలాంటివన్నీ డైరీ ఫార్మింగ్ కిందకి అయితే వస్తాయి. ఇంకేమున్నాయి అవి 3 years కోర్సెస్ అయితే చేసుకోండి. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోండి, నేను వాళ్ళని వెళ్ళండి అని చెప్పను. ఎవరికి ఏదంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను చెప్పేది ఏమంటే ఒక 3 years కోర్సు అగ్రికల్చర్ కోర్స్ చేసేసేయండి. 10th తర్వాత 3 years అగ్రికల్చర్లో కోర్స్ చేస్తే, డిప్లొమా చేస్తే 3 yearsలో అయిపోతుంది. ఒకవేళ కొంతమంది ఫెయిల్ అయిపోవచ్చు. చెప్తాను, జరిగే రియల్ టైమ్ సినారియో చెప్తే కోపంగానే ఉంటుంది జనాలకి. ఒకవేళ 100% అంత మెచ్యూర్ అయ్యిందో 10th తర్వాత కొంతమంది ఫెయిల్ అయిపోతారు. ఎవరు 100కి 10 మంది పాస్ అవుతారు డిప్లొమాలో. నేను అన్నీ చేసుకొని వచ్చాను కాబట్టి ఆ 10 మందిలో 3 yearsలో అయిపోతారు. మిగతా 90 మంది ఫెయిల్ అయిపోతారు కాబట్టి 1 year వేస్ట్ అయిపోతుంది 4 yearsలో. తర్వాత ఏమైపోతుంది, డిప్లొమా తర్వాత నువ్వు ఇంజనీరింగ్ అయినా చేసుకోవచ్చు, డిగ్రీ అయినా చేసుకోవచ్చు. అప్పుడు ఏం చేస్తామంటే నువ్వు ఆడ బీఎస్సీ అగ్రికల్చర్ కానీ, బీఎస్సీ హార్టికల్చర్ కానీ. బీఎస్సీ హార్టికల్చర్ అయితే మన ఇక్కడ బీటీ కాలేజీలో అయితే ఉంది. అగ్రికల్చర్కి పోవాలంటే నువ్వు ఇంకా అంగురు ఉంటుంది. అంగురు అంటే అది కాలేజ్, దాని కిందకి మొత్తం అన్నీ వచ్చేస్తాయి కాలేజీలన్నీ. అది గుంటూరులో ఉంటుంది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంటుంది అంగూరు, దాన్ని అంగూరు అంటారు. దాని కిందకి వస్తుంది. ఇక్కడ కూడా మనకు ఎక్కడది లాక్సాంధ్రం, కోసారపల్లికి పిచ్చిలోళ్ళపల్లికి మధ్యలో లాక్సాంధ్రం ఉంది. ఆడ కూడా ఏదో ఒక కాలేజ్ ఉంది. దాంట్లో కూడా అది 2 years కోర్సెస్ ఉంటాయి. 10th తర్వాత అది జాయిన్ కావచ్చు. దాంట్లో ఉండేది కూడా చూసుకోండి. మీరు 10th తర్వాత ఆ 2 years కోర్స్ చేసేసి, 10th తర్వాత ఆ 2 years ఏదైనా కోర్స్ చేసి, వ్యవసాయ రంగంలో కోర్స్ చేసేసి మా 3 years డిగ్రీ చేసుకోండి. బీఎస్సీలో మళ్ళీ బయోకెమిస్ట్రీ అని ఉంటే కెమిస్ట్రీ సైడ్ పోయినారనుకో ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఇప్పుడు మన పంటలకు పండించేంత కెమిస్ట్రీ సైడ్ ఉండేటివి. ఒకవేళ నీకు ఎదురు ఆగిపోయిందనుకో ఏదైనా డీలర్షిప్స్, షాప్స్ అలాంటివి కూడా అయితే కెమిస్ట్రీ సైడ్ పెట్టుకోవచ్చు. మళ్ళీ కెమికల్ ఇంజనీరింగ్ అని ఉంటుంది, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఉంటుంది, కెమికల్ ఇంజనీరింగ్ అని కూడా ఉంటాయి. 4 years బీటెక్ కోర్సెస్. ఆ కోర్సెస్ కూడా అయితే మీరైతే తీసుకోవచ్చు. ఇవి వెటర్నరీ సైడ్ కూడా పోవచ్చు. ఇంకేమున్నాయి మీకు, ఏదైనా కానీ రియల్ టైంలో చేస్తేనే తెలుస్తుంది. మీ పాటికి మీరు చదువుకుంటే ఏం యూజ్ ఉండదు. కాలేజీకి అప్ అండ్ డౌన్ చేసినారు అనుకో, ఇప్పుడు పేరెంట్స్ పిల్లలకు ఉప్పురాత్రి పని చెప్పరు, ఏం పని చెప్పరు. పిల్లలకు చెప్పాల్సింది ఏమి, పొద్దున్న నిద్ర లేచి మీకు ఇంటికాడ ఆవులు ఉంటే పాలు పిండేది వాళ్ళకే చెప్పాలి. మీరు ఎందుకు చేయాలి? వానికి చెప్తే కష్టం వాల్యూ తెలుస్తుంది, రూపాయి వాల్యూ తెలుస్తుంది. మీకేమి జమ్మగా వాడిని కూర్చోపెడతారు, మీరు 3 పూట్ల పని చేస్తారు. వాడిని ఎవరైనా పక్కన వాళ్ళు ఒక మాట అంటే వాని మీదకి రంపుకుపోతారు. మీరే పేరెంట్స్ రంపుకుపోతారు. వాడు ఏం చేసినది సెకండరీ, అది తెలుసుకోరు. జమ్మ కూర్చో ఇంట్లోనే పెంచి సాగుతారు. 20 ఏళ్ళు వచ్చాక జాబ్ రాలేదని వాడిని ఎత్తిన వాడిని పోతారు. చెడగొట్టింది ఎవరు? పిల్లల్ని మీరే చెడగొట్టినారు. మీరే చెడగొట్టి ఏం పని చెప్పుకున్నా, రూపాయి సంపాదించే మార్గాలు చూపికన్నా రూపాయి కూడా సంపాదించే మార్గం మీరు చూపించలేదు. చిన్నప్పటి నుంచి ఏం పని చెప్పలేదు.
ఏకదమ్మని పని లేకపోతే వాళ్ళ పని ఎట్లా చేస్తాడు? ప్రతి కష్టము తెలియాలి. మీరు ఏ కష్టం చేస్తారో ప్రతి కష్టము వాళ్ళకి తెలిస్తే ముందుకు పోతారు, లైఫ్లో సక్సెస్ అవుతారు. నువ్వు చెప్పకపోయినా కూడా వాడే సక్సెస్ అవుతాడు. డైలీ వాళ్ళు చెప్పినవి మీ ఎడ్యుకేషన్ అనేది కొంచెం మాత్రమే. బయట ఎడ్యుకేషన్ అయితే కొంచెం అంటే అది తెలుసుకోవాలంతే. నీకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. బయట నాలెడ్జ్ అన్ని నాలెడ్జ్లో ఉండాలి, కొంచెం కొంచెం అన్నా అలా గెయిన్ చేసుకోండి. అలా అయితే ప్లాన్ చేసుకోండి. 10th తర్వాత ఉన్న వాళ్ళు ప్లాన్ చేసుకోండి. 10th తర్వాత ఉన్న వాళ్ళు 2 years అగ్రికల్చర్ కోర్సెస్లో అయితే చేరచ్చు. ఇక్కడ మన దగ్గరలో ఉండే కాలేజీలో అయితే చెప్తున్నాను. ఈ మదనపల్లి అంగళం ముఖచెరువు సైడ్ ఏరియాలో అయితే అక్కడ లక్ష్మీపురంలో ఒకటి ఉంది, కోసరాల దగ్గర ఒకటి. మదనపల్లి అయితే ఇంజనీర్ కాలేజీలో కొన్ని ఉన్నాయి అగ్రికల్చర్కి సంబంధించినవి. అడిగి తెలుసుకోండి. వెటనరీకి సంబంధించినవి కూడా ఉంటాయి. 2 years చేసుకోండి. అంటే నేను కంపల్సరీ చేయాలని చెప్పను, మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి. తర్వాత ఆ 2 years అట్లా అయిపోతుంది. ఇంటర్మీడియట్ చేయకుండా ఆ కోర్సెస్ చేయండి. మళ్ళీ 3 years కావాల్సిన నార్మల్ డిగ్రీ చేసుకోండి. నువ్వు ఇట్లా సాఫ్ట్వేర్ సైడ్ అయినా పోవచ్చు, అట్లా అగ్రికల్చర్ సైడ్ అయినా పోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. లేకపోతే అది 1 way. సెకండ్ వే ఏమంటే 3 years డిప్లొమా చేయండి అగ్రికల్చర్లో. వెటనరీలో కూడా చేసుకోవచ్చు 3 years డిప్లొమా. ఎస్వి యూనివర్సిటీలో ఉంటుంది, తిరుపతిలో కాలేజీలో. 3 years డిప్లొమా. కలికిరిలో కూడా ఏమైనా ఉండొచ్చు, అది కూడా JNTU కలికిరిగా, దాంట్లో కూడా అగ్రికల్చర్ కోర్సెస్ ఉండొచ్చు. అవి కూడా ఒకసారి అయితే చూసుకోండి. ఆ 3 years తర్వాత నువ్వు మళ్ళీ నార్మల్ డిగ్రీ చేసుకో. డిప్లొమా అయిపోతా అంటే అది డిప్లొమా 3 years, నార్మల్ డిగ్రీ 3 years, 6 years. ఇంటర్ 2 years, బీటెక్ 4 years, మొత్తం 6 years. ఆ 6 ఈ 6 అంతా ఒకటిగానే వస్తుంది. నువ్వు డిప్లొమా మళ్ళీ 3 years డిగ్రీ తర్వాత ఏం చేసుకోవచ్చు? అది 3 అయిపోతే మళ్ళీ సాఫ్ట్వేర్ సైడ్ అయినా పోవచ్చు, ఇలా అగ్రికల్చర్ సైడ్ అయినా రావచ్చు. నీకు ఎట్లా బెనిఫిట్ ఉంటే అట్లా కొట్టుకొని వెళ్ళిపోతావు. చూసుకోండి, చక్కగా ప్లాన్ చేసుకోండి. నేను వీళ్ళకే ఒక రైతుకే అని చెప్పడం లేదు, అందరికీ చెప్తున్నాను. అంటే అప్పుడు ఎవరు చెప్పేవాళ్ళు లేకపోయారు మనకి. ఇలా ప్లాన్ చేసుకోండి, ఇలా చెప్పండి అని. ఇప్పుడు నాకు టైం వచ్చింది, ఇప్పుడు నేను చెప్పాల్సిన టైం వచ్చింది. ఎప్పుడు అగ్రికల్చర్ వీడియోస్ పెట్టడం వల్ల ఒకరికి ఇద్దరికి లాభం వస్తుంది అంతే. కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది ఫెయిల్యూర్ అవుతారు. అవి మనకు సంబంధం కాదు. కొట్టడం ఎవరు ఒక్కరన్నా బాగుపడితే చాలు. నాకు ఎవడో ఒక్కడన్నా, నేను చెప్పేది ఏమంటే 99 మంది వెనకపోవచ్చు, ఆ ఒక్కడు విన్నా కూడా చాలు, ఆ ఒక్కడు బాగుపడితే చాలు. 99% మంది నువ్వేం చేసినా తప్పులు పట్టేవాళ్ళు ఉంటారు. తప్పులు పట్టేవాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏదో ఒకటి చేయండి. ఒకవేళ నువ్వు సక్సెస్ అయినావు అనుకో, వాడు మా ఓడర్ అంటారు. కాకపోయినావు అనుకో, వాడిని కాబుద్దే చెప్తారా అంటారు. వినకుండా చేసినాడు, ఫెయిల్యూర్ అయిపోయినాడు. 2 వాళ్ళే చెప్తారు. కాబట్టి నీ పని నువ్వు చేసుకోవాలి. నీ పని నువ్వు చేసుకోకపోతే సక్సెస్ అవుతావు. పక్కన వాళ్ళ మాట నిలిపేసినావంటే మళ్ళీ 1 or 2 years తర్వాత రియలైజ్ అవుతావు. ఆ రోజు వాళ్ళ మాటని నిలిపేసినాను, ఆ రోజే సక్సెస్ అయింది. నేను కొంచెం ముందర ఉండింది, అందరికంటే ముందు. ఇప్పుడు కాబట్టి కొంచెం వెనకాల ఉన్నాను అని. ఇది ఈరోజుకి. ఇంకా ఏమన్నా ఆ కోర్సెస్లో మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసుకోండి. ఇంకా కొన్ని వీడియోస్ అనేవి ఉంటాయి, ఎవరైనా చెప్పింటారు పర్ఫెక్ట్గా మ్యాప్లు వేసి అవన్నీ. నేను ఆ మ్యాప్లు వేసి ఈ ప్లేస్ చెప్పలేను కాబట్టి, ఎందుకంటే అది పెద్ద ప్రాసెస్. ఎడిటింగ్ చేయాలంటే అంత కష్టం లేదు. ఆల్రెడీ ట్రై చేశాను, కష్టం అర్థమైపోయింది నాకు. మనం చాలా మేనేజ్ చేయాలి, వ్యవసాయం చేయాలి, ఇంటికాడ పనులు అవి ఇవన్నీ మేనేజ్ చేసేందుకు దోలు తీరిపోతుంది. కాబట్టి ఆ డయాగ్రామ్ ఏం చేయలేను. మీరు యూట్యూబ్లో ఇంకో వీడియో ఏందని చూడండి. నేను చెప్పింది ఏమని చెప్పను. 4 వీడియోలు చూడండి, 40 రకాలుగా ఆలోచించండి. నలుగురిని తీసుకోండి, నలుగురు చెప్పేదిలో ఏదో ఒకటేనండి. నలుగురు చెప్పేది వినండి, మీకు నచ్చింది చేయండి అంతే. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. 10th క్లాస్ తర్వాత వచ్చేవాళ్ళు ఏదో ఒకటి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. 2 విధాలుగా పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. సాఫ్ట్వేర్ సైడ్, ఇలాగ అగ్రికల్చర్ సైడ్, 2 సైడ్లు కోర్సులు చేసుకోండి. ఎందుకు 2 side కోర్సెస్ చెప్తున్నానంటే, 2 సైడ్లు కోర్సులు చేసినందుకు మీరు ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ వెళ్ళిపోవచ్చు. ఓకే, అందుకోసమే ఈ వీడియో. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ్ రైతు. థ్యాంక్ యూ ఫర్ మచ్.